వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేషనల్ మీడియా జర్నలిస్టు, మహిళా జర్నలిస్టు బర్కదత్ అనే ఒక ప్రముఖ జర్నలిస్టు సీఎం రేవంత్ రెడ్డి పైన ఘోరమైన ట్వీట్ చేసింది. అసలు ఆమె చేసిన ట్వీట్ నేను చూపిస్తా. ఘోరమైన ట్వీట్ అంటే ఘోరమైన ట్వీటే అది. ఎందుకంటే ఆమె చేసిన ట్వీట్ ఇది: విట్నెస్డ్ హరీడ్ హై హ్యాండెడ్నెస్ ఫ్రమ్ సెక్యూరిటీ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ సీఎం Revanth Reddy at public event. Reporters have right to try and speak to a public figure. To pull and push as our equipment falls, pull me by waist, all as CM looks on. Is this what power does in a few months? 4 నెలలకే ఎందుకు, కొన్ని నెలలకే మీకు ఎందుకంత అహంకారం? ఏం జరిగిందంటే ఆమె జరిగిన అది చెప్తా ముందు. ఏంటంటే ఆమె గాంధీ భవన్ పోయింది. మొన్న మేనిఫెస్టో రిలీజ్ రోజు గాంధీ భవన్ పోయింది. బర్కదత్ అని ఒక మహిళా జర్నలిస్ట్. ఆ మహిళా జర్నలిస్ట్ ఎవరంటే ఈమె మహిళా జర్నలిస్ట్, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఈమె ఎన్డీటీవీలో 21 years చేసింది, సిఎన్ఎన్లో చేసింది. ఇప్పుడు ఆమె ట్విట్టర్లో 70 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె అడిగితే మోడీ కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు, మోడీ కూడా ఇంటర్వ్యూ ఇస్తారు. ఆమె అడిగితే రాహుల్ గాంధీ చిటికెలో రమ్మంటారు. అంత పెద్ద జర్నలిస్ట్, ప్రముఖ జర్నలిస్ట్ ఆమె. ఆ జర్నలిస్ట్ పెట్టిన ట్వీటు చాలా దారుణమైన ట్వీటు. మరి ఆ దారుణమైన ట్వీట్ ఎందుకు, ఎంత బాధపడుతూ పెట్టినో తెలియదు. ఏంటంటే రేవంత్ రెడ్డి కలవనికి గాంధీ భవన్ పోయిందంట మొన్న మేనిఫెస్టో రిలీజ్ రోజు. పోతే రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసిందంట. మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ గార్డు దొబ్బేసారంట. దొబ్బేసరే కాదు, నడుము మీద చెయ్యేసి దొబ్బేసారంట మహిళా జర్నలిస్టు. ఇదంతా ఆయన కళ్ళ ముందు, సీఎం లుక్స్ ఆన్, రేవంత్ రెడ్డి కళ్ళ ముందు జరిగిందా ఇదంతా ఇన్సిడెంట్? రేవంత్ రెడ్డి కళ్ళ ముందే ఇదంతా జరిగింది. నా నడుము మీద చేసి తోసేసిండ్రు. ఈక్విప్మెంట్, ఆ కెమెరా ఏమేమి ఉన్నాయి చేతులు, అవన్నీ కింద పడిపోయినాయి. ఈ కొన్ని రోజులకే ఇంత అహంకారమా అని రాసింది ట్వీట్ ఆమె. ఇంకా ఏం చెప్పాలి? బర్కదత్ అంటే ఆమె 70 లక్షల సబ్స్క్రైబ్, 70 లక్షల 7 million ట్వీట్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టిందంటే అందరూ చూస్తారు. ఆమె చాలామంది ఇంటర్వ్యూ చేసింది. చాలా దేశంలో ఉన్న ఆల్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ తెలుసు ఆమెకు, వాళ్ళు తెలుసు, వాళ్ళు ఆమెకు తెలుసు. ఆ జర్నలిస్ట్, ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీస మర్యాదలున్న ఆమె పెట్టిన ట్వీట్ దేశమంతా చూసింది. ఇది తెలంగాణ ముఖ్యమంత్రికి అవమానమే, తెలంగాణ కూడా అవమానమే. ఒక మహిళా జర్నలిస్ట్ నడు మీద చెయ్యేసి సెక్యూరిటీలు అత్యుత్సాహమా? ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి చూడంగానే జరిగింది లుక్సాన్ అని పెట్టిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి కళ్ళ ముందని జరిగితే మరి అంతా లైట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలియదు. కానీ ఇది ఘోరమైన తప్పిదం. ఇప్పుడు తెలుగు మీడియా వాళ్ళైతేనేమో తోసేసిన పట్టించుకోరు. ఎందుకంటే మళ్ళీ మనోళ్ళు ఏమన్నా తోసేసిర్రు అని చెప్తే మళ్ళీ రానియరం అని చెప్పరు. వీళ్ళు ఇంగ్లీష్ జర్నలిస్టులు కదా, అట్లే చెప్తారు. ఏదైనా ఓపెనే, అది ఎవరైనా కానీ అవతల ఎంత పెద్ద మనిషి అయినా చెప్పేస్తారు. ఆమె చాలా సీనియర్ జర్నలిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ఆమె పెద్ద పెద్ద ఈవెంట్స్ అంటే ఇన్సిడెంట్స్ కవర్ చేసింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆమె మెయిన్ రిపోర్టర్ ఆడ. ప్లస్ రాడియా టేప్స్ కాంట్రవర్సీ, దేశాన్ని ఊపేసింది ఇష్యూ. అవన్నీ టెలికాం కేసు ఇష్యూలో. ఇవన్నీ ఇంత పెద్ద జర్నలిస్ట్ వచ్చినప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి కదా. ఆమె ట్వీట్ చేసిందని అంటే ఇజ్జత్ ఎవరిది పోయేది? అది కూడా చాలా ఘోరంగా, ఎంత బాధపడితే పెడతారో ఇట్లా ట్వీటు. మహిళా జర్నలిస్టు నడు మీద చెయ్యేసి తోసేసిండ్రు అన్న కంటెంట్ దీనిలో రాసింది ఆమె. సీఎం చూస్తున్నాగానే మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందో, సీఎం ఆఫీస్ స్పందిస్తుందో తెలియదు. నిజానికి ఇక రేవంత్ రెడ్డి కలవాలి, డేడికి పోవాలి. ఆ రోజు గాంధీ భవన్కి వచ్చింది కాబట్టి పోయినరు. ఇంటికి పోతే ఇల్లులే కదా. ప్లస్ సెక్రటరీకి వస్తలేరు. ఇప్పుడు ఓ జర్నలిస్ట్ అయినప్పుడు సీఎంను కలవడంలో తప్పేం లేదు. ఇక మరి సీఎంను కలిసే అవకాశం జర్నలిస్టులకు లేకపోతే, తెలుగు జర్నలిస్టులు కూడా చాలామంది కలవరు, కాకపోతే బయటకు చెప్పరు. సీఎంను కలిసే అవకాశం లేనప్పుడు ఇక ఏం మార్పు వచ్చినట్లు నాకు తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.